నమస్తే. బాచ్పల్లి గోమటికుంట చెరువులో వాసవి కన్స్ట్రక్షన్ 8-9 బ్లాకులు నిర్మాణాలు చేసిందని గత 2 సంవత్సరాలుగా మేము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. అధికారులు 2 పోలీస్ కేసులు నమోదు చేసిళ్ళు. అదేవిధంగా 8-9 బ్లాకుల నిర్మాణం కూడా పూర్తి ఏదైతే చేయకుండా ఆపిల్లు. కానీ అదేవిధంగా మేము మొన్ననే కూడా 7/7/2025లో గౌరవ హైకోర్టు 35954 ఏదైతే రిట్ పిటిషన్ ఉందో దానిలో తీర్పునిస్తూ హైడ్రా కమిషనర్ ఆధ్వర్యంలో రికార్డులు పరిశీలించి జైంట్ సర్వే చేసి నిర్మాణాలు వస్తే కూల్చి చెరువును కాపాడమనే ఆర్డర్ ఇస్తే ఇక మన హెచ్ఎండిఏ ఎవరైతే కమిషనర్ ఉన్నారో సర్ఫరాజ్ గారు ఇగో అడావిడిగా ఏదైతే వాసవి కన్స్ట్రక్షన్ కు అనుకూలంగా ఏదైతే ఎన్ఓసి అవసరం లేదు, చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు వస్తలేవు, ఏమొస్తలేవు, మ్యాప్ మార్చినమని ఇగో మ్యాప్ ఏదైతుందో పాత మ్యాప్ దీని ప్రకారం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు వస్తుంటాయి. ఈ నిర్మాణాలు ఈ ఫస్ట్ మ్యాప్ ప్రకారం ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో 8-9 బ్లాక్లు వస్తాయి. ఇగో ఏదైతే కలెక్టర్ ఇరిగేషన్ ఎన్ఓసి తీసుకొని కొత్త మ్యాప్ వీళ్ళు హెచ్ఎండిఏ నుండి మార్చుకొని వాసవి వాళ్ళు నిర్మాణంలో ఏం లేవని ఈ విధంగా మ్యాప్లు తయారు చేయించి దానికి అనుకూలంగా ఈరోజు హెచ్ఎండిఏ నుండి ఒక ఉత్తర్వులు రావడం చాలా విచిత్రం. మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే జైంట్ సర్వే రిపోర్ట్ ఉందో మొదటిది, తర్వాత రెండవ దాంట్లో కూడా క్లియర్ గా ఎఫ్టీఎల్ ల్యాండ్ లోకి బఫర్ జోన్ లోకి వాసవి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు వచ్చినాయని క్లియర్ గా మెన్షన్ చేస్తూ సెకండ్ జైంట్ సర్వే రిపోర్ట్ లో ఏదైతే మీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఆక్రమించుకున్న 1 ఎకర్ ఏదైతే ఉందో దాన్ని మేము కంపన్సేట్ చేస్తామని దాన్ని హెచ్ఎండిఏ ఏదైతే పరిగణలో తీసుకొని కలెక్టర్ తర్వాత ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఒప్పుకొని ఎన్ఓసి ఇస్తే నిర్మాణం చేసుకోమని హెచ్ఎండిఏనే క్లియర్ గా ఏదైతే 2024/7 క్లియర్ గా మెన్షన్ చేసింది. మరి ఎన్ఓసి మరొకసారి తీసుకుని మాత్రమే నిర్మాణాలు చేయమని ఆ రోజు పేర్కొన్న హెచ్ఎండిఏ మళ్ళా సడన్ గా సర్ఫరాజ్ గారు ఈ రోజు వాసవి కన్స్ట్రక్షన్ కు ఎన్ఓసి ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఎవరిది అవసరం లేదు, మేము నిర్మాణం చేసుకోమని ఏ విధంగా ఇస్తాం. మేము ఒకటి అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, హైడ్రా కమిషనర్ ని ఏదైతే వాసవి కన్స్ట్రక్షన్ 8-9 బ్లాకులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వచ్చిందా లేదా అనేది మీరు ఏ రోజు స్పష్టత ఇవ్వండి. మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో వచ్చినాయని ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన మరి హెచ్ఎండిఏ కమిషనర్ 2 బ్లాకులు కూడా ఏమీ రావడం లేదని ఈ రోజు ఆగమేఘాల మీద ఆర్డర్ ఎట్లిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. దీని వెనుక ప్రభుత్వం సపోర్ట్ ఉందా? మరి ఈ రోజు హెచ్ఎండిఏ కమిషనర్ వాసవి కన్స్ట్రక్షన్ కి ఇంత గొడవ జరుగుతుంటే బయట వాసవిని ఎందుకు కూల్చారని ప్రతిపక్షాలు అన్ని ప్రశ్నిస్తుంటే ఈ రోజు వాసవి కన్స్ట్రక్షన్ కి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో లేదని ఈరోజు సర్ఫరాజు ఆర్డర్ ఇచ్చిండు కదా. మరి సర్ఫరాజు గారిని మేము ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, నీకు దమ్ముంటే రా, మేము ఆధారాలు చూపిస్తాం, చెరువు కడరా, చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉందో లేదో మేము ప్రూవ్ చేస్తాం. ఈ విధంగా డబ్బుల కకృతి పడి హెచ్ఎండిఏ కమిషనర్ ఈ విధంగా వాసవికి అనుమతులు ఇస్తున్నాడంటే ఈ రోజు ప్రభుత్వం హైడ్రా కమిషనర్ సిగ్గుపడాలి, కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలి. వాసవి కన్స్ట్రక్షన్ ఏదైతే మళ్లీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిండో, ప్రొసీడింగ్ ఇచ్చిండో హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.